హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ప్లెజర్ స్కూటీకి ఇంజిన్ ఆయిల్ చేంజ్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్గా ఈ లెవెల్ క్యాప్ అనేది లైట్గా లూజ్ చేసుకోండి. నెక్స్ట్ దాని కిందే డ్రైన్ బోల్ట్ ఉంటుంది చూడండి, ఇది డ్రైన్ బోల్ట్. ఈ డ్రైన్ బోల్ట్ విప్పుకొని మొత్తం ఇంజిన్ ఆయిల్ అయితే డ్రైన్ చేసుకోవాలి. ఇంజిన్ ఆయిల్ డ్రైన్ చేసేటప్పుడు బండిని మీ వైపు లైట్గా వంచండి, అప్పుడు పూర్తిగానే ఇంజిన్ ఆయిల్ డ్రైన్ అవుతుంది. నేను ఆల్రెడీ ఇంజిన్ ఆయిల్ అనేది డ్రైన్ చేశాను, అప్పుడు వీడియో తీయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇంజిన్ ఆయిల్ పూర్తిగా డ్రైన్ అయిపోయాక ఆ బోల్ట్ని మీరు ఎలా అయితే తీసారో మళ్ళీ అలానే బిగించేసుకోండి. అది 17 నెంబర్ రించ్, నేను రింగ్ రించ్ అయితే వాడాను. టైట్గా అయితే బిగించుకోండి. ఇప్పుడు నేను హీరో కంపెనీ వాళ్ళది ఇంజిన్ ఆయిల్ అయితే వాడుతున్నాను. హీరో షోరూమ్ నుండి తెచ్చాను. ఇది ఎటువంటి ప్రమోషన్ కాదు. 800 ml బాటిల్ తెచ్చాను. ప్లెజర్ స్కూటీకి అని అడిగితే వాళ్ళు ఇస్తారు. నేను ఎప్పుడు డైలీ యూజ్ చేసే ఇంజిన్ ఆయిల్ ఇది. మీరు ఏ ఇంజిన్ ఆయిల్ డైలీ యూజ్ చేస్తే దాన్ని వాడండి. దీన్ని సీల్ అయితే విప్పేసుకోండి. ఇక్కడ లెవెల్ చూపిస్తాను కదా, ఆ లెవెల్ వరకు ఇంజిన్ ఆయిల్ పడుతుంది. నాకైతే ఎప్పుడు ఆల్మోస్ట్ ఈ క్యాన్ అనేది ఫుల్గా పట్టేస్తుంది. 800 ml అయితే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. నా దగ్గర ఒక ఫనల్ అయితే ఉంది. ఆ ఫనల్ యూజ్ చేసి నేనైతే ఇందులో ఇంజిన్ ఆయిల్ ఫిల్ చేస్తున్నాను. ఆ సీల్ విప్పుకోండి. విప్పుకున్నాక ఆ ఇంజిన్ ఆయిల్ అయితే అందులో స్లోగా చూసుకొని వేస్తుండండి. చెప్పా కదా, నాకైతే టోటల్ బాటిల్ ఖాళీ అవుతుంది. 800 ml పడుతుంది, పూర్తిగా ఖాళీ. చూడండి, నాకు ఆ లెవెల్ వరకు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారు కదా, ఇంజిన్ ఆయిల్ చుక్క చుక్క ఎలా డ్రాప్ అవుతుందో, పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు ఆ లెవెలర్ అనేది టైట్గా బిగించేసుకోండి. దాన్ని చేత్తో కాకుండా కటింగ్ బ్లేడ్తో కూడా కొద్దిగా టైట్గా బిగించేసుకోండి ఫ్రెండ్స్. కానీ బిగించేటప్పుడు జాగ్రత్త, అది విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా ఇంజిన్ ఆయిల్ ఇంటి దగ్గర ఎలా 2 minutesలో మార్చుకోవాలో. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.